శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఆగస్టు 10, 2025 నుండి 20 ఆగస్టు 2025 వరకు అంటే ఈ యొక్క 10 రోజుల పాటుగా మకర, కుంభ మరియు మీన రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, జాబ్లో ఉన్నవారికి, నిరుద్యోగులకి, గృహిణులకి, వ్యాపారస్తులకి, అదేవిధంగా ఈ రాశుల వారి విదేశీ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వారికి పనికొచ్చే వారాలు అంటే ఫేవరబుల్ వీక్ డేస్, సంఖ్యలు మరియు తేదీలు, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఈ యొక్క రాశి ఫలాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే మనకు ఈ యొక్క గోచార ఫలాలు సులువుగా అర్థమవుతాయండి. ముఖ్యంగా గురు శుక్రుల యొక్క స్థితి, ఈ 2 గ్రహాల యొక్క స్థితి మిథున రాశిలో ఉంటుంది. రవిగ్రహం 16 ఆగస్టు వరకు కూడా కర్కాటకంలో ఉండి 17 ఆగస్టు నుండి తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. శనిశ్చరుడు మీన రాశిలో ఉంటారు వక్రీకరించిన స్థితిలో. కుజుడు ఆగస్టు 10 నుండి 20 తేదీ వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు. కాకపోతే 13వ తారీఖు వరకు కూడా ఉత్తర నక్షత్రం మీద ఉండి తర్వాత హస్త నక్షత్రం మీద 14వ తారీఖు నుండి 20 తారీఖు కూడా హస్త నక్షత్రం మీద ఉంటారండి. మరి ఇది గ్రహస్థితి కదా. మరి ఫలితాల్లోకి వెళ్తే మకర రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు నిదానంగా అయినా సరే మంచి ప్రగతి సాధిస్తారు ఈ యొక్క మకర రాశి విద్యార్థులు. మీరు మీ యొక్క పేరెంట్స్ సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందండి. చతుర్థాధిపతి 9లో ఉన్నాడు, ఎల్డర్ పీపుల్, పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్. పంచమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో గురుడితో కలిశారు కాబట్టి మీ యొక్క చతుర్థాధిపతి 9లో ఉండడం, శుక్రుడేమో గురుడితో ఉండడం వల్ల పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మీరు ముందుకు వెళ్తారు, వారి యొక్క గైడెన్స్ తోటి అని చెప్పవచ్చు. టేక్ దర్ హెల్ప్. మరి ఉద్యోగస్తుల విషయంగా చూస్తే ప్రమోషన్కు మీకు రావాల్సిన ఇవ్వవలసిన ప్రమోషన్ చర్చకు వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా మరికొంతమందికి జీతం అభివృద్ధి అంటే జీతం ఇంప్రూవ్మెంట్ అంటే ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ శాలరీ పెంచే ఆ విషయాలు కూడా మేనేజ్మెంట్ చర్చకు వస్తాయి, చర్చిస్తారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రమోషన్కి కొంతమందికి అవకాశం ఉంది, కొంతమందికి జీతం పెరుగుదలకి ఈ మాసంలో ఈ 10 రోజుల కాలంలో అవకాశం ఉందని చెప్పవచ్చు అండి. మరి మకర రాశి గృహిణులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే గృహిణులకు గృహ బాధ్యతలు పెరుగుతాయి, దాంతో కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ప్రాపర్ రెస్ట్ కూడా తీసుకోవాలండి. శారీరకంగా అలసిపోవటం వల్ల మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు, కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి నిరుద్యోగులు చూస్తే మీరు ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగాల కోసం కనుక అప్లై చేస్తే అక్కడి నుండి మీరు ఉన్న ప్రాంతం కంటే కూడా బహుదూరం నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది వేరే సిటీస్ కావచ్చు, బాగా బహుదూరం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, మరికొంతమందికి విదేశాలు కావచ్చు, ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతుందని చెప్పాలంటే. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మీరు కనుక ప్రణాళికాబద్ధంగా కనుక వ్యవహరిస్తే లాభం ఇదే అని చెప్పాలి. బుధుడు మీకు 7వ స్థానంలో ఉంటారు, వ్యాపార స్థానంలో ఉంటారు. కాబట్టి మీరు అష్టమాధిపతి రవి కూడా 16 వరకు ఉంటారు. కాబట్టి ప్రణాళిక అంటున్నాం, అందుకనే కనుక వ్యవహరిస్తే మాత్రం బాగా లాభం ఉంటుంది. అనుకోకుండా ఈ 10 రోజుల్లో చివరి 5 రోజుల్లో కూడా పెద్ద ప్రాజెక్టులకి కూడా మీరు సైన్ చేయడం కావచ్చు, అనుకోకుండా మీకు అవకాశం దక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి పెద్ద ప్రాజెక్టులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మరి విదేశీ ప్రయత్నాలు విషయానికి వచ్చే వరకు విదేశీ అవకాశాలు చూస్తే అప్లికేషన్స్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి. కాబట్టి మీరు పెట్టవలసిన ఎఫర్ట్స్ కానీ ప్రొసీజర్ కానీ ఎలాంటి డీవియేషన్ లేకుండా మీరు అప్లై చేస్తే కనుక వేగంగా పూర్తయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. మరి మకర రాశి వారికి ఆర్థిక స్థితి చూస్తే పెట్టుబడులకు మంచి అనుకూల కాలము, ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ధనం ఉన్నప్పుడు ప్రాపర్గా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక మల్టిపుల్ అవుతుంది, ఎక్కడ లాభాలు వస్తాయో ఆలోచించుకొని ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే మంచిదిగా భావించాలండి. మరి వారాల విషయంలో ఫేవరబుల్గా ఏ వారాలు ఉంటాయంటే మీకు శనివారం మరియు బుధవారం ఫేవరబుల్గా ఉంటుంది. ఈ ఆగస్టు 10 నుంచి 20 తారీఖు లోపల వీరికి మకర రాశి వారికి. మరి సంఖ్యల్లో చూస్తే 8వ సంఖ్య కూడా మీకు పనికి వస్తుంది, 4 కూడా ఫేవరబుల్గానే ఉంటుందండి. మరి తేదీలు అంటే 10 నుంచి 20 లోపల ఏ తేదీలు బాగుంటాయంటే మకరం వారికి 11వ తేదీ, 13వ తేదీ మరియు 18 తేదీలు అనుకూలతనిస్తాయని చెప్పవచ్చు. మకరం చూసాం. మరి కుంభరాశి గురించి చూస్తే కుంభరాశికి అధిపతి శని. ఇక్కడ విద్యార్థుల విషయంలో ఏంటంటే మీకు మంచి స్కోర్ వస్తుందండి. మీరు ఏదైనా రొటీన్గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా, చదువుతున్నా, ఎగ్జామ్స్ అటెండ్ అయినా కూడా మంచి స్కోర్ అటెండ్ చేయగలుగుతారు. మీకు మెంటర్స్, మీ యొక్క గురువులు కావచ్చు, పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ బాగా దొరుకుతుందని చెప్పవచ్చు. మరి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు ఉంటుంది,
మీరు టెక్నికల్ రంగంలో అదేవిధంగా డిజిటల్ రంగంలో ఉన్న వారికి ఎవరైతే ఉంటారో వారికి మంచి గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు. కుంభరాశి గృహిణులకు ఏ విధంగా ఉంటుందంటే చతుర్థాధిపతి శుక్రుడు పంచమంలో ఉండడం హాయిగా ఉంటుంది. సో కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది, ఇంటిలో పనులు తక్కువగా ఉండటం వల్ల విశ్రాంతి దొరుకుతుంది, హాయిగా ఉండగలుగుతారు, బంధుమిత్రుల సమాగమనం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పవచ్చు అండి. నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఇంటర్వ్యూస్ వస్తాయండి, ప్రాక్టికల్గా ఉండండి, మీ యొక్క రెజ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి అప్డేట్ చేసుకుని కూడా మీకు తయారుగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో వాటిని ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మాత్రం సరిపోతుంది. వ్యాపారస్తులకి, కుంభరాశి వ్యాపారస్తులకి ఏంటంటే మీరు డిజిటల్ ప్రమోషన్స్ బాగా చేసుకోగలిగితే మాత్రం వ్యాపారం మంచి ఊపు అందుకుంటుందని చెప్పాలండి. సో చాలామంది ఏంటంటే ఇదివరకులాగా కాకుండా ఫ్లెక్సీలు లేకుంటే బ్యానర్లు అనే కాకుండా సో మనకు సోషల్ మీడియా వాడుకుంటారు, కొంత యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇట్లాంటివి కూడా డిజిటల్ యాడ్స్ ద్వారా కూడా మీ కన్జ్యూమర్స్కి రీచ్ బాగా ఉంటుంది. అలాంటివి చేయడానికి సో ఈ 10 రోజుల పాటుగా మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అండి. మరి విదేశీ అవకాశాలు చూస్తే మీరు చేసేటువంటి ప్రాసెస్ ముందుకు సాగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి డోకా లేదు. సో హ్యాపీగా సక్సెస్ఫుల్గా మీరు మొదలు పెట్టచ్చు అని చెప్పవచ్చు అండి. ఆర్థిక స్థితి చూస్తే అదృష్టవశాత్తు కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ధనానికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు, కనబడట్లేదు మీకు కుంభరాశి వారికి. ఎందుకంటే లాభాన్ని ఎవరు చూస్తున్నారు? గురుశుక్రులు చూస్తూ ఉన్నారు కాబట్టి భాగ్యాన్ని కూడా గురుశుక్రులు చూస్తారు, 11వ స్థానం కూడా చూస్తారు కాబట్టి సో అది మీకు ఫేవరబుల్గానే భావించవచ్చండి. మరి వారాల్లో చూస్తే శుక్రవారం మరియు ఆదివారం మీకు ఫేవరబుల్గా ఉంటుంది ఒక కుంభరాశి వారికి. సంఖ్యల్లో చూస్తే 7వ సంఖ్య మరియు 2వ సంఖ్య మీకు అనుకూలతను ఇస్తుంది, ఫేవరబిలిటీ పెంచుతుందని చెప్పవచ్చు. మరి ఆగస్టు 10 నుంచి 20 లోపల తేదీలు కనుక చూస్తే కుంభరాశి వారికి 10వ తేదీ, 14వ తేదీ మరియు 19వ తేదీలు అనుకూలతను ఇస్తాయి అని చెప్పవచ్చు. సో మనం ఈ యొక్క మకరం చూసాం, కుంభం చూసాం, చివరిగా మీనరాశి. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశిలో పూర్వపాద నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవడానికి ఫలితాలు వర్తిస్తాయి. సో మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా ఆగస్టు 10 నుంచి 20 వరకు అంటే విద్యార్థులకు వారి విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది, తదనుగుణంగానే వారికి మార్కులు కానీ స్కోర్ కానీ చేస్తారు. సో విద్యార్థులకు మాసంలో అనుకూలత ఉంది అని చెప్పాలి. మరి మీనరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ దశమాధిపతి గురుడు చతుర్థంలో ఉన్నారు, కుజుడు కూడా 7వ స్థానంలో నుండి భాగ్యాధిపతి 10ని చూస్తూ ఉన్నాడు. అంటే కొంత ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కొత్త టాస్క్ అసైన్ చేయడం కావచ్చు, లేకుంటే మీ నేబరో కోరిక ఎవరైనా లీవ్ పెట్టినా మీకు రెస్పాన్సిబిలిటీ పెరగవచ్చు. అదేవిధంగా మీ యొక్క పనితీరు కూడా, మీ వే ఆఫ్ డూయింగ్, వే ఆఫ్ వర్క్ కల్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, పనితీరు మెరుగవుతుంది చెప్పవచ్చు. మరి మీనరాశి గృహిణులకి ఈ మాసంలో ఎలా ఉంటుందనంటే గృహిణులకి ఏంటంటే శుభవార్తలు వింటారు, ఏదైనా శుభ కార్యక్రమాలకు అటెండ్ కావడం కావచ్చు, మీరు ఏదైనా కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేయటం కానీ జరుగుతుందండి. ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం ఉంటుందని చెప్పాలి ఈ గృహిణులకి. మరి నిరుద్యోగుల విషయంలో ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తూ ఉద్యోగాలకి ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి అనుకోకుండా కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సమయాన్ని వృధా చేయకోకుండా నేర్చుకోవటానికి మీ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇంకా రాలేదు తపన పడే కంటే కూడాను ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్, అప్డేట్గా ఉండండి, కొత్త కోర్సులు నేర్చుకోండి, ఆటోమేటిక్గా అవకాశాలు అవే వస్తాయని చెప్పవచ్చు. వ్యాపారంలో ఎలా ఉంటుందయ్యానంటే మీకు భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు, అదేవిధంగా ఆ ఇంటి ముందర బుధుడు కూడా మీకు వ్యాపార స్థానానికి లాభంలో కర్కాటకంలో ఉన్నారు కాబట్టి వ్యాపార పరంగా లాభాలు వస్తాయి, పెట్టుబడి పెట్టినా మంచి ఫలితం వస్తుంది అని చెప్పవచ్చు. చిన్నదైనా సరే మంచి ఫలితం వస్తుందని చెప్పవచ్చు. మరి విదేశీ అవకాశం చూస్తే మీరు ధైర్యంగా కనుక అప్లై చేయండి. 9వ అధిపతి ఎక్కడ ఉన్నాడు? 7లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు ధైర్యంగా అప్లై చేయండి. సో ఆ విధంగానే మీరు ప్రయత్నాలు చేయండి, మీ డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంత ఫైల్ చేసుకుంటూ వెళ్ళండి. సో అవకాశం అయితే పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ఆర్థికంగా లాభంగానే ఉంటుంది, వ్యాపార పరంగా వృత్తిపరంగా మీకు ధనాదాయం అయితే వస్తుందని చెప్పవచ్చండి. సేవింగ్స్ కొంచెం పెంచుకుంటారు, పొదుపు మార్గాలు వెతుకుతారు, అప్పుల బాధ నుండి కొంతవరకు బయటపడతారని చెప్పవచ్చు. మరి మీనరాశి వారికి వారాల పరంగా చూస్తే గురువారం మరియు సోమవారం అనుకూలతను ఇస్తాయని చెప్పవచ్చండి. మరి సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు పనికి వస్తాయంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా 3వ సంఖ్య మరియు 7వ సంఖ్య అద్భుతంగా పనిచేస్తాయని చెప్పాలి. మరి అదృష్ట తేదీలు ఉంటాయి కదా, 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈ 10 రోజుల కాలంలో ముఖ్యంగా 12వ తేదీ, 15వ తేదీ మరియు 20వ తేదీలు మీకు అనుకూలతను ఇస్తాయి. ఏది ఏమైనా పంచాంగాలు ఉంటాయి కదా, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు కూడా చెక్ చేసుకోండి. మీ నక్షత్రము, రాశి, లగ్నము
ఇలాంటి వాటిని చూసుకొని బేరేజ్ వేసుకొని సో ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ జనరల్గా 12వ తేదీ 15వ తేదీ 20వ తేదీకి మీకు అనుకూలతనిస్తాయని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఇలా ఉన్నాయండి మీకు ఫలితాలు చూస్తే. మీకు కనుక ఇంకా మీ రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీది మకరం కావచ్చు, కుంభం కావచ్చు, మీనం కావచ్చు, ఇండివిజువల్గా ప్రతి రాశి వారికి కూడా పుట్టుక నుండి మరణం వరకు మీ యొక్క రాశి రహస్యాలు, ఈ యొక్క రాశిలోనే మీ జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియోస్ కూడా రిలీజ్ చేశామండి. అంటే ప్రతి రాశి కూడా ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి, మంచి అవగాహన దొరుకుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనామీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనుండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.